రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు మరోసారి ఆర్డర్ వేశాడు. అప్పట్లో ఆపరేషన్ సింధూర్ను తానే ఆపినట్టు హల్చల్ చేసిన ట్రంప్ తాజాగా వెనిజులా ఇష్యూలోనూ ఓ బాంబు పేల్చాడు. వెనిజులా ఇండియా మధ్య డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పేశాడు. తప్పక డీల్ పాటించాల్సిందేనంటున్నాడు. ఇంతకీ ఆ డీల్ ఏంటంటే వెనిజులా నుంచి ఇండియా భారీగా చమురు కొనాలని. వెనిజులా ప్రెసిడెంట్ మదురోను కిడ్నాప్ చేయకముందు ఆ దేశం నుంచి ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నా ఆంక్షలు విధించిన ట్రంప్ తన పప్పెట్ ప్రెసిడెంట్ను అక్కడ అపాయింట్ చేయలేక రూట్ మార్చేశాడు. ఇరాన్పై యుద్ధం అప్రకటిత యుద్ధంగా ప్రకటించిన ట్రంప్ ఆ దేశం నుంచి ఆయిల్ కొనొద్దని మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు వెనిజులాతో ఆయిల్ డీల్ కుదుర్చుకోవాలని కండిషన్ పెడుతున్నాడు. చైనా ఇంతకు ముందు నుంచే వెనిజులాతో డీల్ నడుపుతోంది. అది మరింత పెరగనుంది. ఇండియా కూడా ఆయిల్ డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ చెబుతున్నాడు. మోడీతో వెనిజులా అధ్యక్షుడు ఫోన్ కాల్ సంభాషణ ఉంటుందని తెలిసే ట్రంప్ తాను డీల్ కుదిర్చినట్లు మాట్లాడాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు రోడ్రిగ్స్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతున్న సమయంలోనే తానే డీల్ కుదుర్చుతున్నట్లు ట్రంప్ కాన్సెప్ట్ ఆఫ్ ది డీల్ గురించి మాట్లాడడం విశేషం. వెనిజులాతో తాజాగా ప్రపంచ దేశాలు చేసుకుంటున్న డీల్ అమౌంట్ మొత్తం యూఏపీతో అమెరికా కంట్రోల్లో ఉన్న అకౌంట్కి వెళ్తున్నట్లు సమాచారం. అంటే వెనిజులా సంపదను అమెరికా తన ఖాతాలో వేసుకుంటున్నట్లే అని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ఒకప్పుడు హిట్లర్ ఉండే, అది పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం, హిట్లర్ అట్లుంటాడు ఇట్లుంటాడని. కానీ ఇప్పుడు మనం సాక్షాత్తు అభినవ హిట్లర్ను చూసినట్టు అవుతున్నాం. హిట్లర్ కనుక బతుకుంటే హిట్లర్ కూడా సిగ్గుపడే విధంగానే ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఏ దేశంలో ఏది జరిగినా కానీ అంతా నేనే చేశానని క్రెడిట్ కొట్టే ప్రయత్నమైనా చేస్తున్నాడు. గతంలో చూసాం మనము, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్తాడు. అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని కూడా నేనే ఆపినా అని చెప్పిండు. మొన్న రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే డెన్మార్క్లోని గ్రీన్లాండ్ను కూడా ఆక్రమించుకుంటా అంటాడు. అసలు డెన్మార్కు దేశంలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్ ఈయనట యుఎస్లో అది బిల్లు పెట్టేసి దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తాడు. అంటే ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ఒక నియంత చర్య. గతంలో నియంతకు మారు పేరు హిట్లర్ ఉండే, కానీ హిట్లర్ను మించిపోయే విధంగా ఇప్పుడు పెద్ద నియంతగా ట్రంప్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ దేశం ఏం చేసినా కానీ అంతా నా గొప్పే అని చెప్పుకుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనిజులా అధ్యక్షుడితో మాట్లాడితే నేనే డీల్ కూర్చాను, నేనే మాట్లాడిపించాను అనే విధంగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఎందుకంటే వెనిజులా నుంచి చమురును కొనాలని భారతదేశం చూస్తుంది, దానికి అంతా బీజం వేసింది నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే అమెరికాలో కూడా అమెరికా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈయన బిహేవియర్ ఉంటుంది. ఎందుకు అంటే అమెరికా ప్రజలు అనుకోవాలి, అది మా ట్రంప్ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తాడు, ఇంత పెద్ద మేధావి అనేది కూడా పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేయడానికి, అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజల్లో పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేయడానికి నేను అంత తోపు తురుంకనని చెప్పుకునే విధంగా ప్రపంచ దేశాలంతా కూడా నా మాటనే వింటాయనే విధంగానే ట్రంప్ బిహేవియర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒకటి కనబడతా ఉంది. వెనిజులా అధ్యక్షుడితో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిందని ట్రంప్ చెప్పడం అంతరార్థం ఏంది అంటే అసలు మొత్తం వెనిజులా నా చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది, వెనిజులా నేను చెప్పినట్టే వింటుంది, వెనిజులాలో ఉన్నటువంటి చమురు తీసుకోవాలి, భారతదేశం కొనుక్కోవాలి అంటే కూడా నా పర్మిషనే కావాలి, నా అనుమతే కావాలి అనే విధంగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏం జరిగినా కానీ తనకే సంబంధం ఉందనే విధంగానే ఆయన ఫీల్ అవుతాడు. అంతేకాకుండా ఇరాన్లో చమురు ఎవరు కూడా కొనద్దు, ఇరాన్లో చమురు కొంటే అది అమెరికాకు వ్యతిరేకంగానే ఉపయోగపడే విధంగానే డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి ఇందులో ఇదో స్ట్రాటజీ. అందరు వెళ్ళి ఇరాన్లో చమురు తీసుకుంటారు, చమురు తీసుకుంటే ఇరాను తర్వాత పాకిస్తాన్కు పచ్చి గడ్డిలో అగ్గిపుల్లు వేస్తే బగ్గు అంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ చమురు అక్కడ ఇరాన్లో ఎక్కువ మంది కొంటే, ఎక్కువ దేశాలు కొంటే అక్కడ ఏమైతే ఆ డబ్బులంతా కూడా అమెరికాకు వ్యతిరేకంగానే ఆ డబ్బులు ఖర్చు పెడతారనేది ఇంకొకటి. ఇదంతా కూడా ఒక నియంత వ్యవహారము, ప్రపంచంలో నేనే
నెంబర్ 1 నా అంత తోపు తురుంకాన్ లేడు, నేనే నియంతను అనే విధంగానే బిహేవ్ చేయడం ఒకటి. అమెరికా ప్రజలు అసలు ప్రపంచంలో మా దేశ అధ్యక్షుడు అంత గొప్ప అధ్యక్షుడు ఎవరు లేడు అనేది కలరింగించుకోవడానికి, మరో విధంగా అసలు ప్రపంచ దేశాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ స్టెప్ వేసినా కానీ అంతా నాకు తెలిసిపోతుంది అనే విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా వెనిజులా భారత్ మాట్లాడుకున్న అంశాలను కూడా నాకు తెలుసు అని చెప్పడము, చమురు ఒప్పందం కుదుర్చుకోవడం అని ట్రంప్ ఈ రకంగా బహిర్గతం చేయడం కూడా అందులో భాగంగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు దేశాలు వెనిజులా దేశము అదేవిధంగా భారతదేశం రెండిటికి సార్వభౌమ అధికారాలు ఉన్నటువంటి దేశాలు. ఈ రెండు దేశాలు ఏమైనా మాట్లాడుకుంటే ఈ రెండు దేశాలు బహిర్గతం చేయాలా. కానీ ఇప్పటివరకు భారతదేశం కూడా మేము ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాము, పలానా అంశాల మీద మాట్లాడాము, పలానా అంశాల మీద సంతకాలు అయినాయనేది కూడా భారతదేశం నుంచి మన దేశం నుంచి మన ప్రధానమంత్రి కానీ ప్రధానమంత్రి కార్యాలయం కానీ కూడా ఒక అధికారికంగా ఒక ప్రకటన కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. కానీ ఈయనకు ప్రతిదీ కూడా నోటిదూలు ఎక్కువ కదా ట్రంప్కు, ప్రతిదీ నేనే చేసినా నాకే తెలిసింది అనే విధంగానే బిహేవ్ చేస్తున్నాడు. అంతేందుకు గతంలో కూడా చూసుకున్నట్టయితే వెనిజులా దేశ అధ్యక్షుడిని వచ్చిండు, కిడ్నాప్ చేసుకొని పోయిండు, అమెరికాకి పోయిండు, నిర్బంధించిండు. ఇప్పుడున్నటువంటి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు మొత్తము ఈయన కంట్రోల్లో ఉన్నదని పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగానే వెనిజులా అధ్యక్షురాలు అక్కడ ఉన్నా కానీ రిమోట్ అంతా కూడా ఈయన చేతిలో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏం జరిగినా అసలు వెనిజులా చమురును తీసుకెళ్లాలన్నా కానీ తన అనుమతి కంపల్సరీ అనేది కూడా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసుకునే ప్లాన్ కూడా జరుగుతూ ఉంది. గతంలో కూడా డెన్మార్క్లో అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్లో కూడా ఖనిజ సంపద ఎక్కువ. ఈయనకు ఎక్కడ కూడా ఆర్థిక వనరులున్నా ఆర్థిక మూలాలున్నా ఆ దేశం మీద కన్నేస్తాడు, ఆ దేశాన్ని తన అంతర్భాగంలో కలుపుకోవాలని చూస్తాడు. అందులో భాగంగానే డెన్మార్క్లో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి గ్రీన్లాండ్లో కూడా ఖనిజ సంపద ఎక్కువ ఉంది. కాబట్టి దాని మీద కన్నేసి ఏకంగా అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలు కాకుండా ఇది ఒకటి కూడా అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంట్లో చట్టం చేసి ఇంకొక రాష్ట్రాన్ని కూడా 51 రాష్ట్రంగా తీసుకోవాలని అనుకున్నటువంటి నియంత ఈ ట్రంప్. అంతేకాకుండా వెనిజులా ఉన్నటువంటి చమురుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు ఎనర్జీ ఎక్కడైనా ఉన్నదంటే వెనిజులా దేశంలో ఉంది. కాబట్టి ఈ ప్రపంచ చమురులో ఉన్నటువంటి ఎనర్జీ కాబట్టి ఇదంతా కూడా తన గుత్తాధిపత్యంలోనే ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా స్టేట్మెంట్ల రూపకంగా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే వెనిజులా అంతా కూడా నా కంట్రోల్లో ఉంది, నేను చెప్పినట్టే వింటుండ్రు, నా గుత్తాధిపత్యంలోనే నడుస్తూ ఉంది. ఇక్కడ ఎవరైనా చమురు తీసుకెళ్లాలంటే కూడా ఖచ్చితంగా నా అనుమతి అవసరము, నేనే ఇవ్వాలి అనేది కూడా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్ చేసిండని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ స్టేట్మెంట్ అంటే భారత్ వెనిజులా మాట్లాడుకున్నది ఆ ఒప్పందం జరిగిందని అసలు అధికారికంగా భారతదేశం నుంచి కానీ ప్రధానమంత్రి నుంచి కార్యాలయం నుంచి కూడా ఇంతవరకు ప్రకటన రాలేదు. ఆయన ప్రకటన చేసి ఇదంతా కూడా నేనే చేపించాననేది కూడా తెలియడానికి ఇదంతా చేస్తున్నాడనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అమెరికా ఆధిపత్యంలోనే మొత్తం ఇదంతా జరుగుతుంది. అమెరికా ఆధిపత్యం వల్లే ఇదంతా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఈ రకంగా కొన్ని దేశాల్లో యుద్ధాలు ఆపినని చెప్పుకున్నాడు. అంతేకాకుండా వెనిజులా దేశ అధ్యక్షుడిని గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడిని ఏకంగా కిడ్నాప్ చేసుకొని పోయిండు. అదేవిధంగా డెన్మార్క్లోని అంతర్భాగంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇన్ని చేస్తుండు. కానీ ఒకటి చెప్పుకోవచ్చు, ఫెడరల్ బడ్జెట్ను ఆమోదించుకున్నటువంటి మూర్ఖపు అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే ట్రంప్. అక్కడ షట్ డౌన్ జరుగుతూ ఉంది అమెరికా దేశంలో. అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ను కూడా ఆమోదించుకునేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ట్రంప్ ఇక నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తా, ప్రపంచం నేను చెప్పినట్టు నడుస్తుంది, కొన్ని దేశాలన్నీ నేను చెప్పినట్టే వింటున్నాయి, నేను ఒక మాట చెప్తే అన్న యుద్ధాలే ఆగిపోతున్నాయని చెప్తున్నాడు. కానీ కనీసం వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ బడ్జెట్ను కూడా డెమోక్రటిక్లను ఒప్పించుకొని ఆమోదించుకున్నటువంటి దద్దమ్మ ట్రంప్. కానీ ఇదంతా కేవలం కలరింగ్ ఇచ్చుకోవడానికి మాత్రము ట్రంప్ ఈ రకమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటాడు. గతంలో కూడా నాకు నోబెల్ బహుమతి కావాలన్నాడు. నోబెల్ బహుమతి ఎందుకు వస్తుందో కూడా తెలియనటువంటి దేశ అధ్యక్షుడు, అగ్రరాజ్య అధ్యక్షుడు అసలు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు వస్తుంది అనేది కూడా తెలియనటువంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ఇష్టానుసారం కామెంట్లు చేయడము, స్టేట్మెంట్లు చేయడము, పిచ్చోడి చేతికి రాయి దొరికిన విధంగానే
ట్రంప్కు నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతాడు. ఇదంతా కూడా వెనుజులా దేశము, అదేవిధంగా భారతదేశము రెండు సౌరభామ అధికారాలు ఉన్నటువంటి దేశాలు ఎవరికి వాళ్ళే ప్రకటించాలి. కానీ ఇదంతా మూర్ఖపు చర్యలతో, నియంత చర్యలతో ఒక హిట్లర్ లాగా ట్రంప్ ప్రవర్తిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే రాజిరెడ్డి, మరి ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి భారత్ ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఖచ్చితంగా భారతదేశం చాలా డిప్లొమాటిక్గా పోతుంది. మోడీ కూడా డిప్లొమాటిక్గా ఉంటాడు. ఎందుకంటే మోడీ ఇట్లాంటి వ్యవహారాలను సహించడు. గతంలో కూడా భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపిన అని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చమురు డీల్ కుదుర్చుకున్నారా, ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీల్స్ కుదుర్చుకున్నారంటే ఆ దేశానికి సంబంధించినటువంటి అంశం, వెనిజులా దేశానికి సంబంధించిన అంశము, మన భారతదేశానికి సంబంధించిన అంశం. ఇది అమెరికాకి సంబంధించిన అంశం కాదు. కాబట్టి చాలా డిప్లొమాటిక్గా ముందుకెళ్తాడు. అంతేకాకుండా ట్రంప్ ఏదైతే కామెంట్ చేసిండో, ఏదైతే చెప్పాడో వాటి ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వెనిజులా నుంచి వెళ్ళి చమురు దొరుకుతుంది కాబట్టి చమురు మీద ఫోకస్ చేసే అవకాశాలు అయితే కనబడతాయి. కానీ ఈ దేశమైనటువంటి ట్రంప్కు వ్యతిరేకంగానే మోడీ మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ట్రంపేనే నీ డీల్ కుదిర్చాడంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానులు ఏం చేస్తున్నట్టు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ నేపథ్యంలోనే ఒప్పందాలు కుదుర్చుకునే విధంగానే ఉంటుంది. అదే విషయాన్ని మోడీ అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.